వెనక్కి లాక్కుండా ఉంటే చాలు, హీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో నాకు ఆ లోటు ఉండిపోయింది, నాకు జానీ నుంచి నిస్సహాయత ఉండిపోయింది. అంటే ఈ సినిమా తాలూకు ఏంటంటే ఒక స్టాండర్డ్ సినిమా కాదు ఇది, బట్ ఇట్ ఈస్ అన్ యాక్చువల్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా విత్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్, డ్రామా, డిజైన్, యాక్షన్ అంటే వెల్ డిజైన్డ్ కోరియోగ్రఫీ, యాక్షన్ కోరియోగ్రఫీ. కానీ ఎక్కడ కూడా ఒక ఫార్మాట్లో ఉండదు, ఒక రెగ్యులర్ కథలా మన తెలుగు సినిమాలో ఉండే కథలాగా నెరేటివ్ స్టైల్ అలా లేదు. అది తీసుకురావడంలో సుజీత్ హ్యాస్ డన్ 200% జాబ్, ఫ్యాంటాస్టిక్. అంటే నేను బేసిక్ నేను యాక్టర్ కంటే నాకు మొదట నాలో రెస్పాన్స్ ఉండేది సినిమా చూస్తున్నప్పుడు. కానీ నేను ఈ సినిమా చూసిన నాలో ఒక టెక్నికల్ మనిషే ఉంటాడు బయట. సో నాకు యాక్టర్ కంటే ఫస్ట్ నాలో ఉండే ఈ టెక్నీషియనే ఉంటాడు ముందు. పాసిబిలిటీ ఉన్నప్పుడు చదువుతాను, పాసిబిలిటీ ఉన్నప్పుడు సినిమాలు చూస్తుంటాను. సో ఐ క్వైట్ అప్డేటెడ్, ఐ కీప్ ఆన్ అప్డేటింగ్ మై సెల్ఫ్. సో అందుకు నాకు తమన్ని మన సుజీత్ని చూస్తూ ఉంటే వాట్ ఎ బ్రిలియంట్ యంగ్ డైరెక్టర్ అనిపించేది నాకు. వాట్ ఎ బ్రిలియంట్ గా. అంటే దానికి ఇందాక తను చెప్తా, నేను ఇది ఫస్ట్ నేను జానీ అని రాశానంటే అలా చెప్పుంటే సినిమా చేసేవాడిని కాదేమో నేను. ఎందుకంటే సక్సెస్తో అంటే నాకు కాకపోతే తను నాకు ఎక్కడో నా జీవితంలో ఒక చిన్నపాటి ఒక గిల్ట్ ఉంటుంది. నేను ఇంకొంచెం తప్పన పడి చేస్తుండాల్సింది, నేను ఇంకొంచెం అందరినీ నో చెప్పి చేస్తుండాల్సింది అని ఎప్పుడో గిల్ట్ ఉంటుంది నాకు. ఆ లోటుని సుజీత్ తీర్చాడు నాకు ఈరోజు. అలాగే మీ టీం అందరికీ కూడా టుడే దిస్ సక్సెస్, ఎస్పెషలీ ఫర్ డైరెక్షన్ టీమ్, ఎడిటింగ్ టీమ్, ఎనీవన్ హూ, ఆల్ ద న్యూ కమర్స్, ఆల్ ద యంగ్స్టర్స్, ఐ విష్ యూ బ్రైట్ ఫ్యూచర్, అంటే థండరస్ ఫ్యూచర్ని కోరుకుంటున్నాను మీ అందరికీ.